వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ శివకుమార్. టుడేస్ బులెటిన్. పుష్ప 2 క్రేజ్ మరియు అక్రమార్జన క్రికెట్ పిచ్ లో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్ట్ 3వ రోజున తన అజేయ 50 పరుగులను సినిమా యొక్క ఐకానిక్ పోజ్ తో జరుపుకున్నాడు. మెల్బోర్న్ లోని మైదానంలో ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ పోజు కొట్టిన క్లిప్ ఇంటర్నెట్ లో హల్చల్ చేసింది. For Nitish Kumar Reddy, far away from Visakhapatnam, where he grew up in one of the great stadiums of the world at the Melbourne Cricket Ground. The tears, and they've been worth it. Done so much for this young boy's career. భూమిలే నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి 12,000 చొప్పున 2 విడతల్లో ఇస్తాం. మొదటి విడత డిసెంబర్ 28 నాడు వేయబోతున్నాం. వేయకపోతే మీ గల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులను గల్లాపట్టి నిలదీయండి. అది మీ హక్కు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భించినటువంటి పార్టీ తెల్లవాళ్ల బ్రిటిష్ వాళ్ల చేతుల్లో నలిగిపోతున్నటువంటి ఈ జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్ కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. మచిలీపట్నంలో ఫేక్ కరెన్సీ కలకలం. ఓ వైన్ షాపులో 500 నకిలీ నోట్లను మారుస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి 6,500 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పిన చిలకపూడి సిఐ. నిన్నటి రోజు రాత్రి బస్ స్టాండ్ దగ్గర ఒక వైన్ షాప్లో ఒక పర్సన్ దొంగ నోట్లు మారుస్తున్నట్లుగా వచ్చినటువంటి సమాచారం మేరకు, అలాగే ఆ వైన్ షాప్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఒక మనిషిని అదుపులో తీసుకుని ఫేక్ కరెన్సీ కొంత సీజ్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. దర్యాప్తులో ఎవరెవరి పాత్ర ఉందో చూసుకుని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. 6,500 క్యాష్ అక్కడ పొజిషన్లో దొరకడం జరిగింది. పర్సన్ ఇక్కడ మన మచిలీపట్నం సంబంధించిన లోకల్ పర్సన్. అది ఇంకా దర్యాప్తులో జరిగిందో ప్రస్తుతానికి ఒక పర్సన్ అది ప్రదేశం. ఆదిలాబాద్ జిల్లాలో చరిత్ర భావితరాలకు గెలిచిన ఉండాలని ఎమ్మెల్యే పాలిశంకర్ అన్నారు. వీర్ భార్గవ కార్యాలయంలో చరిత్రను కనుమరుగు చేసిన విధంగా వక్రీకరించి సమాజానికి దేశానికి కొత్త చేసిన వారికి కొడంత పుస్తకాలలో సూచించారు. అదేవిధంగా శ్రీమతి హరీందర్ కౌర్ గారికి, ఒకసారి చరిత్రని కనుమరుగు చేసే విధంగా, చరిత్రని వక్రీకరించే విధంగా, సమాజానికి దేశానికి కొంత చేసిన వాళ్ళని కొండంతగా పుస్తకాలలో చూపించేటటువంటి గతంలో ప్రయత్నం జరిగింది. కానీ వాస్తవాలు బయటకి రావాలా, చరిత్ర ఎప్పుడైతే భావితరాలకు తెలుస్తుందో, చరిత్ర ఎప్పుడైతే పిల్లలు తెలుసుకోగలుగుతారో అప్పుడే చరిత్ర సృష్టించడానికి అవకాశాలు ఉంటాయి.
గురుగోవింద్ సింగ్ గారి పుత్రులైనటువంటి అజిత్ సింగ్ గాని, జుజార్ సింగ్ గాని, జోరార్ సింగ్ గాని, ఫతేహ్ సింగ్ గాని తక్కువ వయసు ఆడుతూ పాడుతూ వాళ్ళ జీవితాన్ని గడిపేటటువంటి వయసులో కూడా శంషాబాద్ లో ఎక్సైజ్ పోలీసుల దాడులు 15 లక్షల విలువైన డ్యూటీ ఫ్రీ లిక్కర్ స్వాధీనం. ఆర్జీఐ కానిస్టేబుల్ జేమియా నాయక్, ఆర్జీఐ హోంగార్డ్ లింగయ్య సహా 4 అరెస్ట్. పరారీలో మరో వ్యక్తి. 3 కార్లు 50 మద్యం బాటిల్ స్వాధీనం. నిర్మల్ అనంతపేట్ కేజీబీలోని 10 మంది విద్యార్థులను ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఏం లేదు, మీరు వాయిస్ చేయండి కదా, ఏం కాలేదని చెప్పేసి చెప్పిందా మరి? ఉడకలేదని చెప్పిందా? ఎవరికి చెప్పిండు? సార్ చెప్పిందా? ఈవినింగ్ చెప్పారు. నా పేరు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి? తగ్గిందా? తగ్గింది. ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటే అందరు కేజీ ఇయ్యరా? రూరల్ విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది. వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది 10 మంది విద్యార్థులను. అందులో 5 ఓకే ఉన్నారు. ఇంకో 5 కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. ప్రస్తుతం అందరు 10 మంది విద్యార్థులు కూడా ఓకే ఉన్నారు. అన్నం కొంచెం ఉడకడం ప్రాబ్లం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.